ఇరాన్ సైన్యం మళ్ళీ మరొక ప్రకటన చేసింది. బెంజమిన్ నెతన్యాహు బ్రతికిలేడు, ఆయన చనిపోయాడు, ఖచ్చితమైనటువంటి లక్ష్యాలతో మేము దాడి చేశాం. ముఖ్యంగా ఖైబర్ షకావ్ అనే బాలిస్టిక్ క్షిపణులతో స్పష్టమైనటువంటి అలాగే నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను చేసుకొని మేము దాడి చేశాం. ఆ దాడిలో అతను చనిపోయాడు. దాని గురించి ఇంకా మేము పూర్తి వివరాలు బయట పెడతామని ఇప్పుడు ఇరాన్కి చెందినటువంటి ఐఆర్జీసీ సైన్యం అయితే చెబుతోంది. ఈ యొక్క క్షిపణి ఇజ్రాయెల్కి చెందినటువంటి ఐరన్ డోమ్ని కూడా ముప్పు తిప్పలు పెట్టగలదు. ఇది 2500 కిలోమీటర్ల యొక్క రేంజ్లో ఎలాంటి లక్ష్యాన్నైనా సరే ఖచ్చితంగా ఛేదించగలదు. పైగా దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చివరి నిమిషంలో కూడా తన యొక్క దిశను మార్చుకోగలదు. ఇది మొబైల్ లాంచ్ ద్వారా కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క క్షిపణ దాడి దాదాపు 10 క్షిపణులు ఒకేసారి ఈ ఐడిఎఫ్కి చెందినటువంటి కార్యాలయం మీద అలాగే బెంజమిన్ నెతన్యాహుకి చెందినటువంటి కార్యాలయం మీద దాడి చేశాము. ఆ దాడి గురించి ఇప్పటికైనా సరే ఇజ్రాయెల్ నిజం చెప్పాలి, లేదంటే మేమే నిజం చెప్తాం. అతడైతే ఖచ్చితంగా అంటే బెంజమిన్ నెతన్యాహు అయితే బ్రతికిలేడు, మేము ఖమేనీని చంపినందుకు మేము ప్రతీకారం తీర్చుకున్నాము అన్న విధంగా చెబుతుంది. ఇప్పుడు కూడా అదే ప్రకటన చేసింది. అయితే దీని గురించి ఇజ్రాయెల్ ఏం చెబుతుందా అని ప్రపంచమంతా కూడా ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నెతన్యాహు గురించి నిన్నటి నుంచి ఎటువంటి అప్డేటు లేదు. సో ఆయన బ్రతకాలని అందరము కోరుకుంటున్నాం. కాకపోతే ఒక ప్రకటన చేయాలి ఇజ్రాయెల్ అఫీషియల్గా. అయితే ఇజ్రాయెల్ యొక్క దూకుడు చూస్తే మాత్రం నెతన్యాహుకి అయితే మాత్రం ఏమీ కానట్లుగానే ఉంది.